గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లట. ఏది ఇప్పుడు కొత్తగా ఈ పథకం తీసుకొచ్చినారు కదా, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్న ఈ స్కీమ్ విషయంలో మ్యాక్సిమం మీరు 12 నెలలకు గాను 8 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలి. నాకు తెలిసి బిలో పావర్టీ లైన్ పేద కుటుంబాలు అయితే అసలు ఆ 8 సిలిండర్లు కూడా వాడే అవకాశం ఉండదు. వాళ్ళకి మినిమం 3 నెలల సమయం, తక్కువ 2 నెలలు ఖచ్చితంగా వాళ్ళు వాడతారు ఖచ్చితంగా గ్యాస్. ఊర్లలో అయితే 3 ఏళ్ల సగటు లెక్కల్లో తేలింది ఇదే. ఈ జాబితాలో 9.10 లక్షల మంది కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడని వారి సంఖ్య 1,10,000 మంది ఉన్నారట. చూడండి ఎంత ఘోరమో. కనెక్షన్ ఉన్నది వాళ్ళకి కానీ గ్యాస్ వాడతలేరు. కారణం ఏంటంటే రేటు పెరిగింది. అట్లా 1,10,000 మంది ఉన్నారట. సో ఎక్కువగా మరింత మ్యాక్సిమం వాడేవాళ్ళు అందరినీ కలిపి యావరేజ్గా తీస్తే 8 సిలిండర్లు వాడుతున్నారట. 8 సిలిండర్స్ ప్రతి సంవత్సరం. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత పెడతారన్నది చూడాలి. అంటే ఇప్పుడు ఇది కేవలము ఇది 8 సిలిండర్లు వాడిన వాళ్ళకే అని కాదు. సో 8 సిలిండర్లు వాడుతున్నారు యావరేజ్గా. కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ సంవత్సరానికి వాడే వాళ్ళ సంఖ్యలో. సో యావరేజ్గా 8 సిలిండర్లు వాడుతున్నారట. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌర సరఫరాల శాఖ ఏటా ఎవరికి ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇవ్వాలన్న విషయంపైన లెక్కలు సిద్ధం చేసిందట. 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నది. ఈ లెక్కన ఏటా సగటున వినియోగించే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా 8 అని తేలింది. ఈ పథకానికి కొద్ది రోజుల క్రితం 39,78,000 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39,50,000కు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్టు సమాచారం. అర్హుల్లో దాదాపు 9,10,000 మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీ పైన ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా ఏడాదికి 8గా నిర్ధారణ అయిందట. సో 8కి మించి మీకు సిలిండర్లు ఇవ్వరు. ఒకవేళ 8కి మించి వాడితే మరి నాకు తెలిసి మొత్తానికే ఇవ్వరా మరి ఏందన్నది వీళ్ళు గైడ్లైన్స్లో చెప్పాలి. కానీ అంతకు మించి వాడే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మొత్తంగా ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు 71,27 లక్షలట. 71 crores 71 కోట్లు ఖర్చు పెడితే అందరికీ గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు ఇచ్చేయచ్చు. ఏడాదికి 855 కోట్లుగా తేలింది. ఇందులో ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు 38,57 లక్షలు, సాధారణ గ్యాస్ కనెక్షన్ దారులకు 816 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు 11,58,000 మంది ఉన్నా సబ్సిడీ సిలిండర్ కోసం 5,89,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఉజ్వల గ్యాస్ పైన కేంద్రం ప్రతి సిలిండర్కు 340 రూపాయలు సబ్సిడీ ఇస్తుండడంతో వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం 155 రూపాయల చొప్పున రాయితీ భరిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ 340 కేంద్రం ఇస్తున్నది ఆ కనెక్షన్ కింద. సో వీళ్ళు 500లకు సిలిండర్ ఇస్తామన్నారు. ఇంకెంత భరించాలి? 155 రూపాయలు భరించాలి. 3 ఏళ్ల గ్యాస్ వాడకం లెక్కలు తీయగా కొందరు అతి తక్కువగా గ్యాస్ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాసే వాడతలేరట. గత 3 సంవత్సరాల్లో సిలిండర్ను ఒక్కసారి కూడా తీసుకొని వినియోగదారుల సంఖ్య 1,10,706. వీరిలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 18,073 మంది, సాధారణ గ్యాస్ కనెక్షన్ దారులు 92,633 మంది గ్యాస్ వాడతనే లేరట తీసుకున్నా కూడా. ఇన్నాళ్ళు గ్యాస్ బండను వాడకుండా పక్కన పెట్టిన వీరంతా ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇంత 1,00,000 మందికి పైగా వీళ్ళు ఆ డబ్బు కట్టలేక అంత అమౌంట్ భరించలేక వాళ్ళు గ్యాస్ వాడకుండా కట్టెల పొయ్యి మీద వంటలు వండుకొని తింటున్నారు అన్నట్లు లెక్క. సో ఇట్లా ప్రతి సంవత్సరం ఒక 70 కోట్లు ఖర్చు పెడితే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేయచ్చు. ఇది నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు పెద్ద అమౌంటే కాదు. ఇప్పుడు మనము 6 గ్యారంటీస్ ఇప్పుడు ఆ 6 గ్యారంటీస్లో పెద్దగా 1,000 కోట్లతో అమలు చేసే స్కీమ్ ఏది చెప్పండి? ఒక రైతు భరోసాలో రైతు బంధు, రైతు రుణమాఫీ తప్ప మిగతావన్నీ పెద్దగా ఇప్పుడు వీళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు. అది పెద్ద అమౌంట్ కూడా కాదు, పెద్ద సమస్య కూడా కాదు. ఇప్పుడు గ్యాస్ పెద్ద సమస్య కూడా కాదు. కొంత పెన్షన్లు ఒకటి, వీళ్ళు 4,000 పెంచితే పెన్షన్లు ఒకటి, రైతు భరోసాలో ఉన్న అంశాలు ఒకటే కొంత ఇబ్బందిగా మారుతుంది.